బీఆర్ఎస్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకు కూతురే మిగులుతారని, చివరికి అల్లుడు కూడా ఉండడని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. రేవంత్ హయాంలోనే రాష్ట్రంలోనే అభివృద్ధి జరుగుతుందని, ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, నీలమ్మధు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది. నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుంది అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం. 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగ్గారెడ్డి గారు అభయం ఇచ్చినారు. దామన నేతృత్వంలో లోకల్ బాడీస్ అంతా కూడా గెలుస్తామని. ఇది ఇందిరా గాంధీ జిల్లా. ఈ జిల్లాలో లోకల్ బాడీలో మెజార్టీ స్థానాలు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. మనమంతా